నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఇక భారీ వర్షాలకు వాకులు వంకలు పొంగుతున్నాయి. కాగా తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పీడనానికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడిందన్నారు. దీన్ని వచ్చే 2 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కామారెడ్డి, ఖమ్మం, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటితో పాటు హైదరాబాద్ లో కూడా నేడు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 9000011366 నెంబర్ కి సంప్రదించాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఇక 70 లక్షల మందిని ఈ మేరకు ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేసింది. ఇక నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో హిమాయత్ సాగర్ 2 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు.